ఏంటి సార్ అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులేంటి? ఇప్పటివరకు ఎందుకంటే దాదాపుకి 27 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడి. సరే ఒక వేవ్ వచ్చిందా? లేకపోతే ఏదా అనుకుంటాం. సరే ఒక మార్పయితే కోరుకున్నారు జనం. సో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ 27 నెలల్లో చేసిన అభివృద్ధి కంటే చేసిన అప్పులు ఎక్కువని ముఖ్యమంత్రి గారే సాక్షాత్తుగా చెప్పడం జరిగింది. దాదాపుగా 3,47,000,00,00,000 అప్పు చేశామని ఆయనే అన్నాడు. మరి ఏంటి సార్ అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మీ కోదాడ నియోజకవర్గంలో ఎలా ఉంది? అసలేమనుకుంటున్నారు? 10 సంవత్సరాల కాలంలో అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అయిన అప్పు 2,80,000 కోట్లు. మీ హయాంలో. హ్మ్. మరేంటి 8,00,000 అంటారు, 10,00,000 అంటారు. ఎవరెస్ట్ వచ్చిన నెంబరాలు చెప్తా ఉంటారుగా? పార్లమెంట్ సాక్షిగా అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు కదా పార్లమెంటే. 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పు ఎంత క్లియర్‌గా చెప్పారు. హ్మ్. దానికి అనుగుణంగా ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాదాపుగా అదనంగా 10 సంవత్సరాల కాలం కంటే 2.5 సంవత్సరాల కాలంలో అదనంగా 80,000 కోట్ల రూపాయలు, హ్మ్. 80 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చేసిన తర్వాత ఏం చేశారు ఇవి? ఒక అభివృద్ధి కార్యక్రమం పడుతుందా? వాళ్ళన్న హామీ ఇచ్చిన దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిరా? ఆఖరికి ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్ అయిన వాళ్ళకి కూడా జీతభత్యాలు ఇవ్వట్లేదు కదా, పెన్షన్స్ సెటిల్ చేయట్లేదు కదా. చదువుకునే విద్యార్థులకు గురుకుల హాస్టళ్లలో కూడా సరైన భోజన వసతి కల్పించలేకపోతున్నారు కదా. విషాహారాన్ని తిని ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు, ఎన్ని వికటించినాయి, ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. మధ్యాహ్న భోజనం కింద వంట వండేటోళ్ళకు కూడా కనీసం కూరగాయలకి గుడ్లకు పైసలు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు కదా, జీతాలు ఇవ్వట్లేదు అని. మున్సిపల్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్స్ నుంచి కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లలో ఉన్నోళ్ళకు కూడా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి చచ్చిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసినాం కదా. అంటే సామాన్యులు ఏ రోజుకు ఆ రోజు కూలినాలు చేసుకునేటోళ్ళు ఎట్లయితే ఉంటారో ఆ రకంగా సామాన్యులు ఉద్యోగం చేసుకునేటోళ్ళకు కూడా ఉద్యోగ జీతభత్యాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకోసం చేసింది? 3,47,000 కోట్ల రూపాయలు ఎవరి లాభం కోసం, ఎవరి అభ్యున్నతి కోసం? వీళ్ళ విలాసాల కోసం, విందుల కోసం, ఢిల్లీ ముడుపుల కోసం, కమిషన్ల కోసం అప్పు చేశారు. అధికారం ఇచ్చిన ప్రజలు ఏం చెప్పాలి ఇప్పుడు? అయ్యాల ఏం చేస్తారని అధికారం ఇచ్చారు? జీవితాంతం సర్వశక్తులొడ్డి కాయకష్టం చేసి వృద్ధాప్యం సమీపించి కనిపెంచిన పిల్లలు దగ్గర లేక దేవుని మీద భారం వేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్న సామాన్యులకి ఆశ ఏం చూపించారు? 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తాము ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పారు. ఇవాళ తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 అని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ వృద్ధులకి ఏమైనా సమాధానం చెప్తున్నారా? ఆ వృద్ధులకన్నా ఇచ్చిరా పోని? సరే, మహిళలకు ఇచ్చిన 2,500 సంగతి ఏంది? రైతులకు ఇచ్చిన హామీ ఏంది? పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఇవన్నీ అదనంగా అనుకుందాం. ఇవాళ ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వలేకపోయా, కాంట్రాక్ట్ సోర్స్లో ఉన్న మన పనులు చేసే మున్సిపల్ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చడానికి కష్టమవుతుండే. వృద్ధులకి కనీసం మందులకో తిండికో ఉపయోగపడే ఆ 4,000 రూపాయలు ఇవ్వటం కూడా కష్టమవుతుండే. కానీ షేర్ ఆటో మాదిరిగా హెలికాప్టర్ని వాడుతున్నారు. అది ఖాళీ ఉన్న రోజు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు మంత్రులు. హెలికాప్టర్ ఖాళీ ఉన్న రోజు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. చూడండి, ఎప్పుడన్నా ఖాళీ ఉందా? ఏ రోజు ఏ రోజు ఖాళీ ఉంటుందో ఆ రోజు షెడ్యూల్ చేసుకుంటున్నారు హెలికాప్టర్ కోసం. 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి ఇక్కడి నుంచి అక్కడికి ల్యాండ్ అవ్వడానికి హెలికాప్టర్ని వాడుతున్నారు. గతంలో మీ ప్రభుత్వం ఎవరు ఏమీ వాడలేదా? నేను వాడిదా లేదా అని చెప్పడానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ కదా చూశారు కదా. మీ ప్రభుత్వం ప్రభుత్వమే వాడిందా లేదా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వాడుతున్నారు, గతంలో ఎవరు వాడిరు? వాడితే ముఖ్యమంత్రి గారు తప్పనిసరి పరిస్థితులలో, కేటీఆర్ గారు ఏదైనా అత్యవసరమైన పరిస్థితులలో జిల్లా పర్యటనకే. కానీ ఈరోజు మంత్రులు, అధికారులు పోనీ దాంట్లో జరుగుతున్న ప్రయోజనం ఏమన్నా? ఆ హెలికాప్టర్ తీసుకొని పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు కదా. గంటకి ఎంత ఖర్చు అవుతుంది? మరి దాని తగ్గట్టు ఏమన్నా ఫలితాలు వస్తున్నాయా?
అభివృద్ధి పని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారా? ఏమైనా సాధించిరా అంటే అంగు ఆర్భాటాల కోసం ఉమ్. మాకెట్లాగో ఊహించిన పదవులు రాలేదు కాబట్టి ఆ పదవులు రాకపోయినా ఆ పదవి హోదాలో ఏమైతే అనుభవించగలుగుతామో ఆ అనుభవించనన్ను అనుభవిద్దామనే ఉద్దేశంతో ఇవాళ హెలికాప్టర్లను అడ్డం పెట్టుకొని అంగు ఆర్భాటాలు చేసి మంత్రులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళ శోభ చూపించుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంది? అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటని అంటున్నారు. దీనివల్ల ఏమి ప్రయోజనం జరగట్లేదు అంటే మీ నియోజకవర్గంలో కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ప్రయోజనం జరగలేదంటారా ఇన్నిసార్లు జిల్లా తిరిగి తీసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిసార్లు హెలికాప్టర్ వాడిండు, దానివల్ల తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, ఎంత ప్రయోజనం జరిగింది? కోమటిరెడ్డి గారు ఎన్ని రోజులు మామూలుగా హెలికాప్టర్ని వాడిరు, దానివల్ల ప్రయోజనం ఏంది, ఏం జరిగింది, దేనికోసం వాడిరు? దీంట్లో ఎవరికన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు ఉన్నాయా? ప్రజలకు 10 రూపాయలు లాభం అయ్యే పని ఉందా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉందా? ఆఖరికి వరదలలో చిక్కుకుపోయిన వాళ్ళని బయటకు తీయడానికి హెలికాప్టర్ లేదని అన్నారు. మొన్న ఖమ్మం వరదలప్పుడు ఇవాళ వీళ్ళు విందులు విలాసాల కోసం శ్రీశైలంకి ఎన్నిసార్లు హెలికాప్టర్ వేసుకపోయారు, కనీసం చచ్చిపోయిన వాళ్ళని బయటకు తీసిరా? ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి దాంట్లో పడిపోతే 8 మంది శవాల్ని బయటకు తీసిన దిక్కు లేదు. అంటే వీళ్ళ పనితీరు ఈ రకంగా ఉంది. ఎంతసేపు ఈరోజు ఏ రకంగా దోచుకుందాము, ఏ రకంగా దాచుకుందాము, ఈ ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన ఆస్తుల్ని ఎట్లా పెంచుకోవాలి, మన జేబుల్ని ఎట్లా నింపుకోవాలి, మన పదవుల్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీదనే చిత్తశుద్ధి ఉంది తప్ప ఈ ప్రజలు అధికారం ఇచ్చిన ప్రజల్ని బాగు చేద్దామనో, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామనో, అభివృద్ధి పదంలో నడిపిద్దామనే ఆలోచన లేదు. ఓకే. సో మీ హయాంలో మరి ఇవన్నీ బాగా జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఏ అయితే ఈ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ మీ హయాంలో ఉన్నప్పుడు మంచి అంటే అన్ని కూడా సఫిషియెంట్గా జరిగినాయి. 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఏంది? సరే అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి సరే అప్పుడు వేరు. తెలంగాణ జిల్లాలలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏది 14 ముందు 14 కంటే ముందు ఒక పూట తింటే 2 పూటలు పస్తులు ఉండే పరిస్థితి. అప్పట్లో సరే కడుపు నింపుకోవటానికి కలో గంజో దాగి బతికిన రోజులు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ 3 పూటలు భోజనం చేయకపోయినా 2 పూటలన్న భోజనం చేయాలి, పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలనంటే పొట్ట చేత పట్టుకొని వలస పోయి వేరే ప్రాంతాలలో పోయి కూలీనాలో చేసుకొని వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం మనం. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఆడ పండియటానికి భూములున్నా అనువుగా నీళ్లు లేక కరెంటు లేక చేసే నాదులు లేక ప్రకృతి సహకరించక హైదరాబాద్ పొట్ట ఎత్త పట్టుకొని వస్తే తాపి మేస్త్రిగానో కూలి మనిషిగానో పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి తెలంగాణలో ఈరోజు ఆయన తొండల గుడ్లు పెట్టే భూములని చెప్పారు. ఇవాళ తోవలేని భూమికి కూడా తెలంగాణలో పాస్బుక్ ఉంది అని అంటే 30 లక్షలు 40 లక్షలు రోడ్డు లేకపోయినా. కారణం రైతు బంధు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, వ్యవసాయ ఆమోదయోగ్యంగా ఉంది. ఈరోజు తెలంగాణలో భూమి 2 ఎకరాలు ఉంటే చాలు మనం కోటీశ్వరులు అనుకునే భావన ప్రజలకు అదైతే వచ్చింది. రైట్. దీని అంతటికీ కారణం తెలంగాణ రావటం, తెలంగాణ తేవటమే కదా. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టు అనుకూలంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ నీటి వనరులు పెంచడమే కదా. ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఉన్నదాన్ని ఇంకా కొనసాగింపుగా చేయాల్సిన పనులు చాలా ఉంటే వాటిని వదిలిపెట్టి కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి చరిత్ర లేకుండా చేద్దాం, మనం ఎంతసేపు ఆయన తిడితే పెద్ద మనుషులం అవుతామని చెప్పేసి ఒక భావనతోని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ వారి సహచర మంత్రులు కానీ దోచుకోవడానికి మార్గాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన శాఖలో ఎంత కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అవినీతి జరిగింది, దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ మాట్లాడితే కనీసం కోర్టుల్లో కేసులు వేసినా కానీ విచారణ జరగకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. దాని మీద విచారణ చేపట్టట్లేదు.